హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్ కి స్వాగతం. అయితే తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల మంది అయితే కొత్తగా రేషన్ కార్డులు పొందడం జరిగింది. ప్రభుత్వం అధికారికంగా ఈ యొక్క 7 లక్షల ఫిగర్ ని ప్రకటించడం అయితే జరిగింది. ఈ 7 లక్షల మంది అప్లికేషన్స్ అప్రూవ్డ్ అయితే అయిన తర్వాత వీరికి రేషన్ కార్డ్స్ అయితే పొందారు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏంటి అంటే ఈ 7 లక్షల మంది రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవల్ని ఏ విధంగా పొందాలి, అదేవిధంగా గృహజ్యోతి ఫ్రీ కరెంట్ ని ఏ విధంగా పొందాలి, అదేవిధంగా మహాలక్ష్మి స్కీమ్ 500 రూపాయల గ్యాస్ ని ఏ విధంగా పొందాలి, అదేవిధంగా పెన్షన్ ఎలిజిబిలిటీ ఎవరైనా ఉన్నట్టయితే చేయూత పెన్షన్ అనేది ఏ విధంగా పొందాలి అనేటటువంటి అనేక డౌట్స్ అయితే ఈ యొక్క కొత్త రేషన్ కార్డుదారులకి ఉండడం అయితే జరిగింది. అదే విషయాన్ని మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అయితే కామెంట్ రూపంలో మనకి తెలియజేయడం అయితే జరుగుతుంది. అయితే వీటన్నింటికి సంబంధించి మన కోసం రాష్ట్ర ప్రభుత్వమే ఆలోచన చేయడం అయితే జరుగుతుంది. ఈ ఆలోచనలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ అప్లికేషన్స్ అయితే స్వీకరించడం జరుగుతుంది. కొత్త రేషన్ కార్డులు అప్రూవ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది. ఈ దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, ఏ ఆఫీస్లో ఎక్కడ అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి, ఏ అధికారి వద్దకి వెళ్ళాలి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ ని చూస్తున్నట్టయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ మీరు స్క్రీన్ లో చూడొచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ దినపత్రికలో ఈ ఆర్టికల్ అనేది ప్రచురించడం జరిగింది. కొత్తగా రేషన్ కార్డులు ఎవరెవరికైతే మంజూరు అయినాయో వాళ్ళందరి దగ్గర నుండి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి, అదేవిధంగా గృహజ్యోతి పథకానికి సంబంధించి, అదేవిధంగా మహాలక్ష్మి స్కీమ్ కి సంబంధించి, అదేవిధంగా చేయూతకి సంబంధించి ఈ 4 స్కీమ్స్, దీనితో పాటుగా మిగిలినటువంటి స్కీమ్స్ కి సంబంధించి ఎవరైతే ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఆ ఫ్యామిలీలో ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే వారికి సంబంధించినటువంటి వివరాలని సేకరించాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆర్డర్ ని పాస్ చేయడం జరిగింది. ఈ యొక్క వివరాలు లబ్ధిదారులు ఆఫీసుల చుట్టూ తిరగకుండా, తిరిగి టైం వేస్ట్ అనేది చేసుకోకుండా ఆఫీసర్లే ఇంటింటికి ఈ రేషన్ కార్డ్స్ ఎవరెవరికైతే వచ్చాయో వాళ్ళ ఇంటింటికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవడానికి ఆఫీసర్లే వెళ్ళాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆర్డర్స్ ని ఇవ్వడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అంటే ఏ తేదీ రోజున స్టార్ట్ అవుతుంది, ఆల్రెడీ ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఫ్యాక్ట్ మనకు దినపత్రికలో కూడా రావడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏ తేదీ రోజున స్టార్ట్ అవుతుంది, ఏ తేదీ రోజున ఎండ్ అవుతుంది, ఒక విషయం క్లారిటీ రావాలి. దీనితో పాటుగా ఏ అధికారి మన ఇంటి వద్దకి వస్తాడు, మన విలేజ్ లో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీ గారు వస్తారా, లేదు అంటే ఎంపీడీఓ ఆఫీస్ నుండి ఉద్యోగులు ఎవరైనా మన దగ్గరికి వచ్చేటటువంటి అవకాశం ఉందా, లేదు అంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుండి ఎవరైనా వచ్చేటటువంటి అవకాశం ఉందా అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకి రావాల్సి ఉంది. అది కూడా రాగానే నేను మీకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది మరొక వీడియోలో అందించడం జరుగుతుంది. సో కొత్త రేషన్ కార్డులు ఎవరెవరికైతే వచ్చాయో వారంతా కూడా ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగపరచుకోండి. మీకు ఆరోగ్యశ్రీ సేవలు, అదేవిధంగా మహాలక్ష్మి స్కీమ్, గృహజ్యోతి స్కీమ్, అదేవిధంగా చేయూత స్కీమ్, ఇందులో ఎవరెవరికి ఏ ఎలిజిబిలిటీ ఉంటే ఆ ఎలిజిబిలిటీకి సంబంధించి మీరు కూడా ప్రయోజనాలని పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా దీన్ని వినియోగించుకుంటారు అని చెప్పేసి నేనైతే ఈ వీడియో మీకోసం చేసి పెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మిస్ కాకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో మీ వరకు నా వీడియోస్ రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. తప్పనిసరిగా వీడియోస్ అన్ని కూడా మీకు రీచ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు టాపిక్. మరో టాపిక్ తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.